బాబాసాహెబ్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఒక పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారి మీద అంబేద్కర్ కోనసీమ జిల్లాకి సంబంధించినటువంటి ఒక మాజీ మంత్రి విశ్వరూప్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు, విశ్వరూప్ గారు మీ తాయికి ఆ వ్యాఖ్యలు తగదు అని చెప్పి మీకు తెలియపరుస్తూ ఉన్నాను. సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు ప్రశాంత్ కుమార్ గారు మీకు చేసినటువంటి అన్యాయం ఏంటండి అని మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం ద్వారాగా ప్రభుత్వ విధులు నిర్వర్తించడమే ఆ పోలీసు ఆఫీసర్ చేసినటువంటి తప్పిదమా అని చెప్పేసి మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. అదే తప్పిదం అనుకుంటే ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ఒక ఇంటి మీద 30 మంది దుండగుల మారణాయుధాలతోటి దాడి చేసి ఆ వ్యక్తి దొరికితే చంపాలి అనేటువంటి ఆలోచనతోటి వెళ్ళినటువంటి దుండగులు ఆ సంబంధిత వ్యక్తి లేకపోవడంతో ఆ సంబంధిత వ్యక్తి యొక్క గృహాన్ని ధ్వంసం చేసి అతను వాహనానికి నిప్పంటించి భయభ్రాంతులకు గురి చేసినటువంటి దుండగులని అరెస్ట్ చేయడమే ఆ పోలీస్ అధికారి చేసినటువంటి తప్పిదమా విశ్వరూప్ గారు అని చెప్పేసి మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. ఆ పోలీస్ ఆఫీసర్ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ద్వారాగా పోలీసు విధులు నిర్వర్తిస్తూ తప్పు చేసిన వాళ్ళని కటకటాల వెనకకి పంపించడమే మీకు వ్యతిరేకంగా పనిచేసినట్ట విశ్వరూప్ గారు అని మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. పోలీసు విధులలో భాగంగా ఎవరు నేరం చేస్తే వాళ్ళని తీసుకెళ్ళి కటకటాల వెనకకు పంపించేటువంటి బాధ్యతలు పోలీసు వారి కాదా విశ్వరూప్ గారు అని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. ఆ సందర్భంలో వ్యక్తిగతంగా మీరు ఆ పోలీస్ అధికారి మీద ద్వేషం పెంచుకుని పోలీసు వ్యవస్థను అంతటినీ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉండబడేటువంటి పోలీసు యంత్రాంగాన్ని అంతటినీ కూడా భయభ్రాంతులకు గురి చేసేలాగును వాళ్ళ యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగాను మీ వ్యాఖ్యలు లేవా విశ్వరూప్ గారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మీరు బాధ్యత గల శాసనసభ్యుడిగా, బాధ్యత గల రాష్ట్ర మంత్రిగా పదవులు నిర్వర్తించినటువంటి మీకు ఈ విషయాలు తగునా మాజీ మంత్రి గారు అని చెప్పి మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. పోలీసు విధులను నిర్వర్తించే క్రమంలో గత మీ ప్రభుత్వ సమయంలో ఇదే పోలీసు అధికారి గారిని మీరు ఎన్నిసార్లు ప్రశంసించలేదు విశ్వరూప్ గారు? ప్రభుత్వం మారి పోలీసు అధికారులు రాజ్యాంగం ద్వారాగా ఉద్యోగం చేయడం మొదలు పెడితే మీకు ఇబ్బంది కలుగుతుందా మంత్రి గారు అని అడుగుతా ఉన్నాను, మాజీ మంత్రి గారు అని అడుగుతా ఉన్నాను నేను. అయ్యా మాజీ మంత్రి గారు విశ్వరూప్ గారు, మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ద్వారాగా శాసనసభ్యుడిగా, మంత్రిగా మీరు పదవీ కొలువులు పొందితే ఆ రాజ్యాంగం ద్వారాగా ఉద్యోగాలు చేసేటువంటి ప్రభుత్వ అధికారులను భయభ్రాంతులకు గురి చేసేటువంటి వ్యాఖ్యలు మీరు చెయ్యొచ్చునా అని విశ్వరూప్ గారు మిమ్మల్ని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి హెచ్ఆర్డీ కమిటీ సభ్యుడిగా మీ వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను విశ్వరూప్ గారు. ఇంకొక విషయాన్ని మీకు సవివరంగా తెలియపరచదలుచుకున్నాను. మీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సంబంధిత పోలీసు అధికారిని మీరు విఆర్లోకి పంపిస్తానని చెప్పి మీరు మాట్లాడారు మీ పార్టీ అంతర్గత సమావేశంలో. అసలు మీ పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉందా? ఈ విధంగా మీలాంటి నాయకులు ఈ విధమైనటువంటి వ్యాఖ్యల కారణంగానే ఆ కొద్దో గొప్ప మానవత్వం ఉన్నటువంటి మీ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా ఇది తగదు అని చెప్పేసి చర్చించుకుంటున్న విషయం మీకు తెలుసా విశ్వరూప్ గారు అని మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. మన వ్యక్తిగత జీవితాలు, వ్యక్తిగత విషయాలు తీసుకొచ్చి ప్రభుత్వ యంత్రాంగంలో చేసేటువంటి ఉద్యోగుల మీద రుద్దడం అనేటువంటిది సమంజసమైనటువంటి విషయం కాదు విశ్వరూప్ గారు. మీరు మీ కుటుంబ వ్యవహారంలో ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు బాధిత కుటుంబానికి న్యాయం చేసేటువంటి క్రమంలో విచారణ జరిగినటువంటి సందర్భంలో మీ కుటుంబంలో సభ్యులు దోషిగా తేలేరు కనుక ఆ తేలినటువంటి మీ కుటుంబ సభ్యుని అదే పోలీస్ అధికారి కస్టడీ చేశారు కనుక మీరు అతని మీద వ్యక్తిగతంగా కక్ష పెంచుకున్నారు విశ్వరూప్ గారు అని చెప్పేసి నేను సూటిగా మీకు తెలియపరుస్తా ఉన్నాను.